నమస్తే నేను ప్రియ. వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని ముదిరాజ్ బంధుమిత్రులు ముదిరాజ్ క్యాలెండర్ పేరుతో ఒకే వేదిక మీదకు తీసుకువచ్చిన శ్రీనివాస్ మారబోయిన అభినందనీయులని పలువురు ముదిరాజ్ ప్రముఖులు అన్నారు. ముదిరాజులను ఐక్యం చేసేందుకు మరిన్ని విస్తృత కార్యక్రమాలు రూపొందించాలి అని వారు సూచించారు. ప్రజలందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. శిఖర కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీ, మహబూబాబాద్ టీవీ రూపొందించిన 2024 ఆంగ్ల నూతన సంవత్సర పంచరంగుల క్యాలెండర్ను ఖమ్మం ముదిరాజ్ ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ రింగనబోయిన లక్ష్మణ్, చిట్యాల జీవన్, దానవాయిగూడెం పెద్దమ్మ తల్లి దేవాలయం అధ్యక్షులు కోల సత్యనారాయణ, భీమనబోయిన సురేష్, దాసరి అనిత తదితరులు పాల్గొన్నారు. ముదిరాజ్ సంఘం 2024 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా ఈరోజు పాల్గొన్నటువంటి మా మిత్రులు కిషన్ నాయక్, అలాగే నారాయణ, గిలాని, జీవన్, మా బావగారైనటువంటి వెంకటేశ్వర్ల గారు మరియు పర్వత రాంబాబు తదితరులు ఈరోజు ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి బంధుమిత్రులందరికీ, అలాగే 7వ డివిజను మరియు 5, 6, 4 డివిజన్లో ఉన్నటువంటి మా ముదిరాజు సోదరులందరికీ కూడా సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా తెలియజేస్తాం. ఆవిష్కరణకు చేసిన ప్రజలందరికీ నమస్కారం. అలాగే ఈ సంవత్సరం నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. దీనికి అలాగే సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ముదిరాజు కుటుంబం అందరికీ 4, 5, 6 డివిజన్, 7వ డివిజన్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు చిట్యాల జీవన్ కుమార్, 5వ డివిజన్. శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం సన్నిధిలో ముదిరాజ్ క్యాలెండర్ ఆవిష్కరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణం జరుగుతున్నది. దయచేసి భక్తులు ఎవరైనా ధన రూపేణ, వస్తు రూపేణ సహాయం చేయవలసిందిగా కోరడమైనది. అలాగే ముదిరాజు కుటుంబ సభ్యులకు, పెద్దమ్మ తల్లి ఆలయ అకాడమీ సభ్యులకు అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతున్నది. జై పెద్దమ్మ తల్లి, జై జై పెద్దమ్మ తల్లి. నా పేరు కోల సత్యనారాయణ, ముదిరాజ్, పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్. ఫోన్ నెంబర్ 8125809986, తానవాయిగూడెం కాలనీ, 59వ డివిజన్, ఖమ్మం.